వైసీపీ నేత దాసరి కిరణ్ను విజయవాడ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయన వ్యూహం సినిమా నిర్మాత కావడంతో ఈ వార్త ఎక్కువగా ప్రచారం అవుతుంది. ఆయన వ్యూహం సినిమా నిర్మాత కావచ్చు, కానీ వైసీపీ బ్రాండ్ చీటింగ్ కేసులు ఆయనపై చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఆయన బంధువు దగ్గర 4.5 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా వారిపైనే దాడి చేయించిన కేసులో అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. దాసరి కిరణ్ ఇప్పటివరకు తీసిన సినిమాలో ఒక్కటైనా హిట్ అనిపించుకున్నది లేదు. వ్యూహం సినిమా అయితే అసలు థియేటర్లో రిలీజ్ అయిందో లేదో కూడా చాలామందికి తెలియదు. మొత్తం పెట్టుబడి అంతా తుడిచిపెట్టుకుపోయింది. అయితే ఆయన పేరు మాత్రమే వాడుకున్నారా, డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయా అన్నది మాత్రం తెలియదు. కానీ ఫైబర్ నెట్లో ప్రసారం చేసినందుకు రామ్ గోపాల్ వర్మకు డబ్బులు చెల్లించారు. ఆయన నిర్మాత కానప్పుడు ఆయనకు ఎందుకు డబ్బులు చెల్లించారో తెలియాల్సి ఉంది. వ్యూహం సినిమాను ప్రొడ్యూస్ చేసినందుకు జగన్ రెడ్డి ఆయనకు టీటీడీ మెంబర్ పోస్ట్ కొన్నాళ్ళు ఇచ్చారు. హైదరాబాద్కు చెందిన సాహితీ రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ భారీగా ఫ్రాడ్ చేసి వేల కోట్లు పేదల దగ్గర ఇళ్ల పేరుతో కొట్టేసి జైలుకెళ్లారు. ఆయన అప్పటికి టీటీ బోర్డు మెంబర్గా ఉండడంతో తొలగించి ఆ స్థానంలో ఈ దాసరి కిరణ్ నియమించారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసే విచారణలో వ్యూహం సినిమా కథలు ఏమైనా బయటకు వస్తాయేమో చూడాల్సి ఉంది.